హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఒక కులగణనకు సంబంధించినటువంటి అంశం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన చేయడము, దాని మీద జరిగినటువంటి వాదాలు అవన్నీ మనం చూసాం. అయితే మొన్న నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కులగణన చేస్తా అని చెప్పేసి ప్రకటించడం ఏదైతుందో, ఆ ప్రకటించిన తర్వాత ఇది రాహుల్ గాంధీ గారి ఉద్యమం అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం, బీజేపీయే కులగణన చేస్తుందని కొంతమంది మాట్లాడడం, ఇక కొంతమంది మేధావులు అయితే ఈ బీహార్ ఎన్నికల కోసమే ఈ కులగణనను ముందు తీసుకొచ్చిన చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిసిస్ట్ టోనీ బెక్కల్ గారు ఉన్నారు. అన్న వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. థ్యాంక్ యూ. బాగున్నారు అన్న? సూపర్. అంటే ఈ అంశంలోకి పోయే ముందు మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఒకటి రెండు ఉన్నాయన్న. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడి ఏదైందో, ఆ ఉగ్రదాడి సందర్భంలో ప్రతిసారి కులం గురించి, కులం చేసేటువంటి దాడిలో సంబంధించినటువంటి విషయంలో విపరీతమైనటువంటి మాట్లాడేటువంటి మీరు కానీ, మిగతా ఆ పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా బీఎస్పీ అధినేత మాయావతి లాంటి వాళ్ళు కానీ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన విషయంలో మాత్రం స్పందించలేదు, మాట్లాడలేదు. ఉగ్రదాడులు చేస్తేనే మాట్లాడకుండా కులదాడులు జరిగినప్పుడు మాత్రం ఉరికొచ్చి రోడ్ల మీకు వస్తారు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మాయావతి గారు ఎందుకు స్పందించలేదు? చెమిటోడు ఏమనుకుంటాడంటే ఎవరు మాట్లాడతలేడు, ఎవరు నోరు పనిచేయలేదు, బంద్ అయిపోయినాయి అనుకుంటాడట. బహుజన్ సమాజ్ పార్టీ విషయంలో ఉన్న మీడియా అంతా చెమిటోళ్ళు. ఇక మరి చెమిటోళ్ళు అనాలా, లేకుంటే కుల పిచ్చోళ్ళ, ఇంకేదన్నా తెలియదు. కానీ మాయావతి గారు చాలా విషయాల్లో స్పందిస్తారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద మీడియా సంస్థ అయినా ఏఎన్ఐ దాన్ని ప్రతిసారి కవర్ చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడున్న లోకల్ జర్నలిస్టులు, లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, లేకుంటే సంఘాలు, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటే ఏం చేస్తాము? మీరు చూసారా మాయావతి ట్విట్టర్ అకౌంట్ మీరు చూస్తారా ఎప్పుడైనా? చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత నెక్స్ట్ డేనే మాయావతి గారు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందని చూడాలి. ఇప్పుడు మీరు బంద్ చేసుకుంటా, మీరు ఒక వివక్షాపూర్వకంగా బిహేవ్ చేసుకుంటా ఈ మీడియా వాళ్ళు మేమేదో ప్రజాస్వామ్యం నిలబెడుతున్నాం, నిజం మాయిజం, ఇంకా ఏదో ట్యాగులు ఉంటాయి, దిక్కుమాలిన ట్యాగులు అన్ని పిచ్చి పిచ్చి ట్యాగులు అన్నీ. ఒకడు టీఆర్ఎస్ వాడు పనిచేస్తాడు, ఇంకోడు కాంగ్రెస్ వాడికి పనిచేస్తాడు, మళ్ళీ లిబరల్ అని ఏదో మేము న్యూట్రల్ ఉంటామని పేర్లు పెట్టుకుంటారు. అత్యంత వివక్షాపూర్వకంగా కాంశీరామ్ గారు అన్నారు ఈ మాట. మనీ మీడియా మాఫియా ఏది బహుజన ఉద్యమాన్ని, బీఎస్పీని ఏది ఆపుతుందంటే మనీ మీడియా మాఫియా ఆపుతుంది. ఈ కింది నుంచి సరే వాళ్ళు ఎట్లా అగ్రకులాల చేతిలో ఉన్న మీడియా ఎట్లా వివక్షపూర్వకంగానే ఉంటుంది. కానీ డిజిటలైజేషన్ అయిన తర్వాత, సోషల్ మీడియా పెరిగిన తర్వాత దళిత్ ఓరియంటెడ్, బహుజన ఓరియంటెడ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా వచ్చినప్పటికీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అగ్రకుల మీడియానే ఫాలో అవుతారు. అంటే వాడు చూపించేది మేము చూడాలి, వీడు చూడడు. ఇప్పుడు ట్విట్టర్లో మాయావతి గారు చాలా అప్డేటెడ్గా ఉంటారు. ఖచ్చితంగా డైలీ ప్రతి ఇష్యూ పైన అప్డేటెడ్గా ఉంటారు. చూడరు అస్సలు. మాయావతికి ట్విట్టర్ అకౌంట్ ఉన్నదన్న విషయం తెలియదు. వీళ్ళని దిక్కుమాల జర్నలిస్టులు. ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ అన్నట్టు ఏంది, వాడు పోయి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా తీసుకొని రావా, వాడు ఎక్కడున్నా చూడాలా. వాడు జర్నలిస్టు. నీ దగ్గరకు వచ్చి చెప్పరు కదా. ఈవెన్ దగ్గరకు వచ్చి చెప్పినా కూడా చూసుకోరు. ఇప్పుడు ఇంట్లో ఉండే చూసుకునేది. నువ్వేమో మీడియా ఆఫీస్కి పోయి కెమెరాలు పట్టుకొని ఉరకాల్సిన అవసరం లేదు కదా. అట్లీస్ట్ సోషల్ మీడియాలో ఫాలో అవ్వకుండా అంత పెద్ద మూడో అతిపెద్ద జాతీయ పార్టీ అధినేత ఆమె సోషల్ మీడియాలో ఏమంటుందో కూడా చూడకుండా ఇక వీళ్ళ ఇష్టం అంతే. వీడికి వినిపించలే, వీడికి కనిపించకపోయినా వినిపించకపోయినా వీడిదే తప్పు. వివక్షపూర్వకంగా ఉండి, లేకుంటే మరి అది వివక్షనో లేకుంటే దౌర్భాగ్యం. వీళ్ళైతే దౌర్భాగ్యం. నువ్వు చూడక ఇక మనందరికి కళ్ళు కనిపించలేవు, మా నోరు పని చేస్తలేదు, మాట పని చేస్తలేదు, ఇట్లా అంటే ఎట్లా పోతారు కదా, అంతటా తిరుగుతూ ఉంటారు కదా. ఇవన్నీ వచ్చినప్పుడు బీఎస్పీకి సంబంధించిన స్టేట్మెంట్లు ఎందుకు రావట్లేదు? మాయావతి మీద పదే ఎందుకు దుష్ప్రచారం, దుర్మార్గమైన ప్రచారం? ఒక్కసారి ఒక్క జర్నలిస్ట్ అన్న మీరన్నా అనుకున్నారా? ఇప్పుడు నువ్వు వీడున్నావు, నేను నిన్నే చెప్తాన్నా. ఇదే ఎంఎన్ మీడియాలో కూడా రాలా పహల్గామ్ ఇష్యూ కానీ ఇంకో ఇష్యూ కానీ మాయావతి ఈ స్పందన చేసిర్రు అని ఒకసారి అంటే ఒకసారి కూడా వేయలే. మీరు చూడకుండా ఎవడేం చెప్తాడు? అంటే మీరు చూడకుండా మేము మాట్లాడినట్ట. ఎవ్వరు అందరి దగ్గరికి పోదు కదా. నరేంద్ర మోడీ ట్విట్టర్ ఫాలో అవుతారు, రాహుల్ గాంధీ ట్విట్టర్ ఫాలో అవుతారు. మా అయితే ట్విట్టర్ కూడా ఒకసారి చూడండి. సరే మీరు విమర్శిస్తే విమర్శించండి, ఏమన్నారో చూడాలి కదా. ఫస్ట్ ఏమన్నా చూడకుండా మాట్లాడలే కదా, నోరు విప్పలే కదా, స్పందించారా? మౌనంగా ఉన్నా సరే స్పందించారనే కదా చెప్పేది. స్పందించారు. అరే ఇది పాక్ ఫండెడ్ ఉగ్రవాద చర్య. సో దీంట్లో ప్రభుత్వ ఫెయిల్యూర్ కూడా కొంత ఉన్నది. ఇంటెలిజెన్స్ లాంటివి చూసుకోవాలి. చాలా సెన్సిటివ్ ఏరియాలో బిహేవ్ చేయాల్సిన తీరుగా గవర్నమెంట్ అంత జాగ్రత్తగా లేదని అర్థమవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటివి జరగకుండా చూసుకోండి. ఇది ఎందుకంటే దేశానికి సంబంధించిన ఇష్యూస్ అని ఆవిడ చాలా క్లియర్గా చెప్పింది. ప్రతి సందర్భంలో మాయావతి గారు ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే
టపేమని వెంటనే స్పందించారండి. ఆవిడ దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆమె ఏ ట్వీట్ చేసినా ప్రభుత్వాన్ని విమర్శించడము అంటే మేము తిట్టాలా, మేము ఆపోజిషన్ కాబట్టి గవర్నమెంట్ తిట్టాలనే ఉద్దేశంలో కాకుండా ఆవిడ ఎప్పుడు ఒక బెస్ట్ సజెషన్ తోటి మాత్రమే స్పందిస్తారు. కొంచెం టైం పడుతుంది, మేబీ ఇవాళ పొద్దునైతే సాయంత్రం స్పందించవచ్చు, ఆ మర్నాడు స్పందించవచ్చు, కానీ ప్రభుత్వానికి ఆమె పాలనాపరమైన సూచన అద్భుతంగా చెప్తారు. ఎందుకంటే ఆవిడ కూడా పాలించి ఉన్నారు కదా. ఇప్పుడు బీజేపీ కాబట్టి తిట్టాలి, కాంగ్రెస్ కాబట్టి తిట్టాలనే మనస్తత్వం కాదు ఆవిడ. ఓన్లీ విమర్శలకే పోకుండా ద బెస్ట్ సజెషన్ ఇస్తారు. ప్రభుత్వం ఏం చేయాలా, ఎక్కడ ఫెయిల్ అయింది, చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు బూదులు మాట్లాడు వీడు అది ఇది అని అట్లా కూడా చెప్పదు. ఆమె ఎవరైనా రాజ్యాంగ పదవుల్లో ఎవరున్నా వాళ్ళను చాలా గౌరవంగా ట్రీట్ చేస్తూ ప్రతి దానిపైన స్పందిస్తారు, ప్రతి విషయం పైన. ఇక మీరు చూడకుండా సోకాల్ మీడియా సంస్థలు మీకు మీరే మేమేదో ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు కేసీఆర్ బహిరంగ సభ పెట్టిందంటే కేసీఆర్కి సంబంధించిన విషయంలో కొన్ని వేల మంది ఆ బహిరంగ సభ గురించి మాట్లాడము, కాంగ్రెస్ దాన్ని విమర్శ చేయడము, బీజేపీ దాన్ని కామెంట్ చేయడము, ఇట్లా జరుగుతున్నప్పుడు మాయావతి గారు ఇప్పుడు మీరు అన్నారు కదా నేను చూడట్లేదు అని. ఎస్, నేను చూడలేదు, నేను మాట్లాడలేదు కావచ్చు, అది నా తప్పే. కనీసం నెక్స్ట్ నుండైనా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ బీఎస్పీ గారి అంటే బీఎస్పీ వాదాన్ని కానీ దాన్ని మోస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ దాన్ని మళ్ళీ రీట్వీట్ చేయడమో లేదంటే వీళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగితే తప్పకుండా వస్తాయి కదా, అందరూ స్పందిస్తారు. ఇప్పుడు మీ మీడియాకి ఎట్లా అలవాటు అయిపోయిందంటే అలెక్యా పిక్కి చిటిల్స్, ఇది ఏంటి చిట్టి పికిల్స్, నాకు ఆ పేరు సడన్ గుర్తురాలా, అగోరి, ఆ లేడీ అగోరి, 24 గంటలు ఇదే పిచ్చి పిచ్చి ట్రోల్స్. ఇంతకుముందు సినిమా గాసిప్స్ ఉండేది బాగా, ఆ సినిమా గాసిప్స్ దాటిపోయిన ఇప్పుడు అవి కూడా చెల్లట్లా. ఆ హీరోయిన్ ఈ హీరోయిన్కి లింకులు అని చెల్లట్లా. పిచ్చి ట్రోల్స్ అంటే ఎంటర్టైన్మెంట్, న్యూస్ కూడా ఎంటర్టైన్మెంట్ అనే దానికి బాగా అలవాటు అయిపోయారు. ఎంటర్టైన్మెంటే న్యూస్ అయిపోయింది, న్యూస్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఎంటర్టైన్మెంటే న్యూస్. చూడండి అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా అగోర్ గురించి ఎంత టైం స్పెండ్ చేసేది, ప్రతి బిట్టు బిట్ ఆమె ఏం అడిగేసింది, ఒంటికి ఏం పూసుకున్నది, ఆ మెడలో ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి, గివ్వి చూశారు. కానీ మరి ఇక్కడ నేను మిమ్మల్ని అంటున్నా, జర్నలిస్టులుగా మీడియా సంస్థలుగా మీది బాధ్యత. ఒక రాజకీయ పార్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ అయినప్పుడు మీకేమో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి రాతమ్మ అని పిలువారు కదా, మీరంత ఇంట్రెస్ట్ తోటి పోయినప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారని అడగాలి. అట్లీస్ట్ ఫోన్ సౌకర్యం ఉన్నది, ఫోన్ చేసి అడగవచ్చు మీరు. ఇప్పుడు మీరు కుల సమానత గురించి మాట్లాడతారు, ఉన్నతి గురించి మాట్లాడతారు, మీ స్టాండ్ ఏందని అడగవచ్చు. ఒకవేళ మీ వారికి ఇన్ఫర్మేషన్ రాకుంటే చేసిర్రు అట్లా ఎప్పుడన్నా ఎవరికన్నా బీఎస్పీ వాళ్ళకి ఒక్కరి పేరు ఎప్పుడు నాకు. మీరు చూడకుండా మీరు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని అదేదో కోతుల ముచ్చట్టున్నట్టు మీరు మూసుకొని మేము మాట్లాడలేదు రాలేదు, మీకు కావాల్సిన వాళ్ళే మేము చూసుకుంటారు. మరి ఇక సంచులు ఏమైనా తీసుకుంటారు అక్కడి నుంచి ఏమైనా తెలియదు, కానీ అంత ఓపెన్ అయ్యి దీనిలో పెద్దగా ఈ పేరు పెట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. జనాలకు చూసేటోడికి కూడా తెలుసు. కానీ ప్యాకేజ్ పిచ్చి అంటే జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చారు, ఎర్నలిజం చేస్తూ ఉన్నారు. మీకు ఎవడెవడైతే ఫండింగ్ ఇస్తాడో వాడికి నేను తప్పనట్లే, అది మీ అవసరం. కాకపోతే విమర్శలు చేసేటప్పుడు జాగ్రత్త, చూడుర్రి, కనుక్కోర్రి. మా బయట మా ఒపీనియన్ ఏందని చూడుర్రి, అది బాధ్యత మీది. అది మా వరకు వచ్చి ఇన్ఫర్మేషన్ మేము కూడా ఇస్తాం. మేము పబ్లిక్ ప్లాట్ఫామ్లో అందరం పెడుతున్నాం. టైంకి ప్రెసిడెంట్ నుండే రాకపోవచ్చు, ఇంకో పార్టీ లీడర్ నుండి వస్తుంది, అది పార్టీ ఒపీనియనే కదా, పార్టీ లీడర్ ఒపీనియనే కదా. అన్నిటికీ ప్రెసిడెంట్ సైన్ చేసి ఇవ్వలేడు కదా, చాలా బిజీ ఉంటారు వాళ్ళు, ఖచ్చితంగా స్పందిస్తారు. అయితే అంటే ఈ టాపిక్లో కంపల్సరీ మీరు చెప్పినట్టుగా దాని మీద ఫోకస్ పెట్టి మరి ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేద్దాము. కులగణన సంబంధించిన విషయంలో కాంగ్రెస్ కులగణన చేసింది. అది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీ మేరకు కులగణన చేసింది. ఆ కులగణన మీద వాళ్ళ ఎమ్మెల్సీ అయినటువంటి మల్లన్న లాంటి వాళ్ళు కూడా విమర్శ చేసి ఫేక్ అని చెప్పినటువంటి పరిస్థితులు చూసాం. కులగణన చేసి 42% బీసీలకు రిజర్వేషన్ పెంచినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మొన్నటి వరకు పార్లమెంట్లో కులగణన చేయడం అనేది కులాలను విడగొట్టడం అవుతుంది, జనాలను విడగొట్టడం అవుతుంది అని మాట్లాడినటువంటి మోడీ కానీ ఆయన మంత్రివర్గం కానీ ఆయన పార్టీ కానీ ఇప్పుడు కులగణన చేస్తామని ప్రకటించారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? బీహార్ ఎన్నికల కోసమే చేస్తున్నారు అని చెప్పేసి ప్రజా సంఘాలు చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు. ఆ విధంగా చూసుకోవచ్చా, లేదంటే బీసీల మీద బీజేపీకి ప్రేమ ఉందనుకోవచ్చా? ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? వాస్తవానికి నరేంద్ర మోడీ అమిత్ షా అనేవాడికి అంటే భారతీయ జనతా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ నరేంద్ర మోడీ అనేవాడికి ఏ సిద్ధాంతం లేదు. వాళ్ళకు గెలుపు కావాలి, గెలుపు కోసం ఏమైనా అవుతారు, ఆబ్వియస్లీ ఇది అట్లాంటిదే. కాకపోతే ఆ గెలుపు కోసం ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది పంచాయతీ. ఇప్పుడు ఎవడో విమర్శించడు, ఒక్క బీహార్ కోసము దేశవ్యాప్తంగా సెన్సస్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బీహార్లో వేసిండు కదా నితీష్ కుమార్, మళ్ళీ భారతీయ జనతా పార్టీ చేయాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటే, ఈ దేశంలో సామాజిక చైతన్యం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు అది మెల్లమెల్లగా రాజకీయ చైతన్యం వరకు మారుతుంది. అంటే సామాజికంగా దళిత్స్ కానీ బీసీలు కానీ తమ హక్కుల కోసం మాట్లాడతారు.
మెయిన్ రిజర్వేషన్లు, మిగతా అంశాలు, వాళ్ళపైన జరిగే దాడులు, వాళ్ళపైన చూపించే ప్రభుత్వం చూపించే వివక్ష, సమాజం చూపించే వివక్ష, వీటన్నిటి మీద అవేకనింగ్ అయి ఉన్నారు. అంటే రాజకీయ చైతన్యం కూడా వచ్చిందని, ఓటింగ్ చైతన్యం రాలా ఎవరి కోట్లు. ఇప్పుడు అది మెల్లిమెల్లిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇండియాలో బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ బీసీ, 50% పైన ఉంటారు. వాళ్ళు తలుచుకుంటే ఇంకెవ్వరు అవసరం లేదు, రాత్రి పిఎంకి వచ్చి మారిపోతుంది. సో ఒక ఫేక్ బీసీ ఉన్నాడు కదా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆ ఫేక్ బీసీకి వాళ్ళకి తెలుసు, గేమ్ బాగా తెలుసు, గేమ్ ఎటు నుంచి పోతే అవుతుంది అని. ఈ హిందుత్వవాదం టైం అయిపోయింది. ఎన్ని రోజులు దాని మీద ఉంటారు, ఉండలేరు కదా. అయోధ్య అయిపోయింది, బియోధ్య అయిపోయింది, అన్ని ముగిసినాయి. సో ఇప్పుడు ఏంటంటే సామాజిక చైతన్యం చాలా వరకు పెరిగింది. దీన్ని కనుక మనం క్యాప్చర్ అయిపోయింది, వాళ్ళు చాలా అప్డేటెడ్గా ఉంటారు. భారతీయ జనతా పార్టీ కంటే నరేంద్ర మోడీ, అమిత్ షా చాలా అప్డేటెడ్గా ఉంటారు. సో అప్డేట్లో పెరిగిన సామాజిక చైతన్యాన్ని వాళ్ళు గుర్తించారు. ఓకే, అసలు ఈ టైంలో, ఈ పహల్గామ్ ఈ టైంలో బీసీ క్యాస్ట్ సెన్సస్ అని అంత పెద్ద అవసరమేం లేదు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. అయినప్పటికీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇది చేయకుండా ముందుకు పోలేము, ఇంకా జరగదు. ఎందుకంటే వాళ్ళు ఓట్లు అట్లనే ఎత్తారు, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయగలిగినప్పుడు మాత్రమే వాళ్ళని మనం ఆకర్షించవచ్చు అని తీసుకున్న స్టంట్ ఇది. డెఫినెట్లీ ఎలక్షన్ కోసమే, బట్ సమాజంలో పెరిగిన చైతన్యం. ఎట్లా అర్థం చేసుకోవచ్చు? పహల్గామ్ అటాక్ జరగడం అనేది ఏదైతుందో అది దాన్ని అడ్డం పెట్టుకొని బీహార్ ఎన్నికలకు పోదాం అనుకున్న క్రమంలో ఆ పహల్గామ్ అటాక్లో వీళ్ళ మీదనే నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల మళ్ళీ తెర మీదకి బీసీ కులగణన తీసుకొచ్చారు అనుకోవచ్చు, అంటే దేశవ్యాప్త కులగణన తీసుకొచ్చారు. నో పహల్గామ్ విషయంలో వీళ్ళ పైన నెగిటివ్ ఏం రాలేదు. కొంతమంది అన్నారు కావచ్చు ఆ టైంలో, ఏదో వీళ్ళే చేపించారు అది ఇదని. స్వయాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోయి అన్నాడు కదా పాకిస్తాన్కి మనం బుద్ధి చెప్పాలని, అయిపోయి ఫినిష్. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాడు కూడా అన్నాడు, చెప్పిండు ఇది పాకిస్తాన్ టెర్రరిజం. ఇప్పుడు చాలా పెరిగిపోయింది భారతీయ జనతా పార్టీకి పహల్గామ్ అనేది. సరే వాళ్ళు మార్చుకున్నారు, ఇట్లాంటి వాయిస్లు అనేవి డౌన్ అయినాయి. ఇది సమాజంలో పెరుగుతున్న చైతన్యం. నాట్ ఓన్లీ బీహార్ లైక్ సెన్సస్ అసలు అయిపోయింది, దాంతో సంబంధమే లేదు. వాళ్ళు రాజకీయంగా ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో అక్కడ దూరిపోతారు వాళ్ళు. ఇది పెరుగుతున్న సామాజిక చైతన్యం. ఇంకా ముందు చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ బీహార్, ఇంకా చాలా ఉన్నాయి. అయితే బీహార్ కూడా ఒక పాయింట్ ఉంది ఏంటంటే ఆడ ఆల్రెడీ సెన్సస్ అయిపోయింది కదా, మళ్ళీ వీళ్ళు ఏదన్నా అట్లాంటి కదలిక తెస్తే బీసీ ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. అంటే బీసీ ఓట్ బ్యాంకు విషయంలో కాకుండా, అంటే దీన్ని నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ ఇదే కులగణన గురించి పార్లమెంట్లో మాట్లాడితే రాహుల్ గాంధీని నానా మాటలు అన్నారు బీజేపీ వాళ్ళు. కానీ ఈరోజు బీజేపీ చేస్తుంది, బీజేపీ అంటే ఎవరికి తలవంచని మోడీ తలవంచిన వ్యక్తి, తలవంచిపించిన వ్యక్తి రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాదులు అంటున్నారు. ఒకటి. రెండవది, ఎన్నటికైనా మేము బీసీ వాదులమే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీని చేస్తామని ప్రకటించినటువంటి మా పార్టీ బీసీని ప్రధానం చేసింది, బీసీలకు న్యాయం చేయడానికే ఈ పార్టీ ఉంది, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్లో మేము ప్రకటించినాము, మాది బీసీల పార్టీ అని చెప్పేసి బీజేపీ అంటుంది. కాంగ్రెస్ పోరాటం ఫలించింది అనుకోవాలా, బీజేపీ స్టాండ్ తీసుకుంది అనుకోవాలా? ఇప్పుడు కాస్ట్ సెన్సస్ అనేది మేజర్గా బీసీకి సంబంధించిన ఇష్యూ. అంటే ఎస్సీ ఎస్టీ సెన్సస్ అవుతుంది కానీ బీసీలది. సరే ఇప్పుడు బీసీల వీళ్ళ ప్రేమనే తెలుసుకుందాం. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఇదే లోక్సభలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎట్లయితే చెప్తుందో కాస్ట్ సెన్సస్ అనేది చేస్తే దేశాన్ని కులాలుగా విడగొడతామని ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ ఎట్లున్నది, అప్పుడు స్వయాన రాజీవ్ గాంధీ కాంగ్రెస్ అదే వాదించింది. ఇదే 90sలో మండల్ కమిషన్ అమలు చేసి బీసీలకు రిజర్వేషన్లు తెచ్చినప్పుడు ఈ ఇద్దరు ఒకటైర్రు. ఒక్కటై దేశవ్యాప్తంగా స్వతంత్ర పోరాటం కూడా అంత క్రూయల్గా జరగలేదు, అది జరిగినంతగా చాలా క్రూయల్గా జరిగింది. అంటే ప్రతిభ చచ్చిపోతుంది ఎవరికి, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల. బీసీలను పైకి ఇప్పుడు ఇదే సామాజిక న్యాయాన్ని రాహుల్ గాంధీ ఇంత తిరుగుతాడు కదా, ఈయన పార్టీ వీళ్ళ నాన్ననే. రాహుల్ గాంధీ కూడా అప్పటికి ఉన్నాడు, ఏదో పిల్లోడు చూసిండు ఆ మూమెంట్ మొత్తము. సరే ఆయన చదువుకుంటాడా ఇంకేం చెప్తాడా. వీళ్ళు సినిమాలు తీసారు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చచ్చిపోతున్నాయని. అప్పటి విపి సింగ్ గారు స్వయం చెప్పారు, మా 90% ప్రజల రక్తం ఇంకెన్నాళ్ళు తాగుతారు మీరని. అన్నది వీళ్ళనే, ఒక ప్రధానమంత్రి అన్నాడు, మళ్ళీ వాడు వీడిది కాదు. ఇప్పుడు మేము వచ్చి ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు దేశంలో వచ్చిన మార్పును భారతీయ జనతా పార్టీ ఎట్లయితే రాజకీయం కోసం వాడుకుంటుందో కాంగ్రెస్ పార్టీకి కూడా తప్పని పరిస్థితి. కాకపోతే వాడు వీడికట్ట మొదలు ఎందుకు అన్నాడు అంటే వాడు ప్రతిపక్షంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తిరిగిండు. ఇంతకుముందు అన్ని బీజేపీ వాడు ఆర్ఎస్ఎస్ వాడు తిరిగిండు, గుళ్ళు తిరిగిండు రాహుల్ గాంధీ. మొత్తం అన్ని పెద్ద పెద్ద రుద్రాక్ష మాలలు ఉంటాయండి, నుసాలకి ఇన్ని బొట్లు ముఖం కనిపించకుండా తిరిగిండు. వర్కౌట్ కాక మరి ఎవడిచ్చిండు అడ్వైస్ మంచిగానే ఇచ్చిండు. అరే మతానికి మతం కాదురా,
మతానికి ఇక్కడ కులం పెడితే కొట్టొచ్చాలని మంచిది, సరే నువ్వు వాడు చెయ్యొద్దు అని నేను అనట్లా, చేసిండు, కానీ నీదని చెప్పుకోవడం తప్పు. 1971 బ్యామ్సెఫ్ అనేది ఏర్పడ్డది. ఎప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఆ టైంలో బీసీల గురించి కూడా ఆలోచించాలా, వాళ్ళకు కమిషన్ వేయాలా, వాళ్ళ ఉన్నతి గురించి ఆలోచించాలంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు సెన్సస్ ఆపేసింది, మొత్తమే ఆపేసింది, కులగణన అది మొత్తం ఆపేసి కాకా కళల కమిషన్ మింగింది కాంగ్రెస్, మండల్ కమిషన్ ఆపింది కాంగ్రెస్. వీళ్ళు ఇంత ఆపిర్రు, నీకు తప్పని పరిస్థితులలో వచ్చినావు. 1971లో ఈ దేశంలో అంబేద్కర్ తర్వాత బీసీల ఆలోచనతో వచ్చింది బ్యామ్సెఫ్ బీఎస్పీ. బ్యామ్సెఫ్ మొట్టమొదటి ప్రతిపాదన వేసింది కులగణన వేయాలి దేశంలో అని. 1984లో బీఎస్పీ స్థాపించినప్పుడు కూడా ఫస్ట్ డిమాండ్ అది, బహుజన్ సమాజ్ పార్టీ ఫస్ట్ డిమాండ్ కులగణన చేయాలి. బీసీల సమస్య దేశ సమస్య. బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో తీసుకొచ్చిన సామాజిక రాజకీయ చైతన్యం ఇది. వీడి మెడల్ వాడు ఉంచలే, వాడి మెడల్ వీడు ఉంచలే, ఇద్దరు మెడల్ని బహుజన్ సమాజ్ పార్టీ ఉంచింది. ఇక అంటే మాకు ఏంటంటే దరిద్రము, ఈ ప్రచారం ఏమేమో మాకు మీడియా లేదు, మా వాళ్ళు కూడా కొంత వెనుకబడి ఉన్నారు. నేను అది కాదని అంటే డిజిటల్ యుగంలో మా వాళ్ళు అంత అప్డేట్ కాలేకపోయారు, చెప్పలేకపోయారు. ఇప్పటికీ క్యాడర్ క్యాంపులు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసినప్పటికీ ఈ మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పోతుంటే కూడా ఎవరు ఇంటలేడు, మేము చెప్పుకోక మా క్రెడిట్ వీళ్ళు దొబ్బెత్తారు. అంటే ఇక్కడ బాంసేఫ్ ఏర్పడినప్పుడు కానీ, కాంశీరామ్ గారు చేసినప్పుడు కానీ, మండల కమిషన్ ఏర్పాట్లో కావచ్చు కానీ, కాంశీరామ్ గారు ఉన్నంత వరకు నిజంగానే మీరు చెప్పినటువంటి బీసీ వాదం మీద ఆయన స్టాండ్ ఉంది. కానీ ఆయన తర్వాత బహుజన సమాజ్ పార్టీని మోస్తున్న వాళ్ళు కానీ, ఆయన వారసులు కానీ అంత స్టాండ్ తీసుకోలేదనేది కూడా ఒక మచ్చు ఉన్నది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అయితే ఇప్పుడు గెలవడంలో ఫెయిల్ కావచ్చు, ఆయన వాదాన్ని తీసుకోలేదని కాదు, అందరూ విన్నర్ కాలేరు. కాంశీరామ్ అనేటకు ఇక మిగతా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు లీడర్లకు పోలికొద్దు, ఆయన కాదు టాల్వాట్ ఎవరెస్ట్ అనుకోవచ్చు. మేబీ ఆయనలా గెలవడంలో ఫెయిల్ అయ్యారు కావచ్చు, కానీ ఐడియాలజీలో ఫెయిల్ కాల. ఈ రోజు వరకు బహుజన్ సమాజ్ పార్టీ ఏ మీటింగ్ అయినా చూసుకో, ప్రతిరోజు వాళ్ళ నాలుకల మీద కులగణన, సామాజిక న్యాయం, వెనుకబడిన కులాల అభివృద్ధి, ఇదే. నువ్వు ఏ పార్టీ ఇట్లా మాట్లాడేది, నువ్వు ఏ బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తను కేరళ నుంచి అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్, పోర్బందర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ ప్రతిరోజు నిద్రలో కూడా ఇదే మాట్లాడతారు. మేబీ నేను అంటున్నా. అయితే ఇక్కడ మనకి రాజకీయాల్లో ఎట్లుంటుంది అంటే గెలిచినోడు మంచోడు, ఓడినోడు చెడ్డోడు. మేబీ అట్లా ఇప్పుడు కాంశీరామ్ ఆయన గెలిచిండు కాబట్టి ఆయన మంచోడు అయ్యిండు, మేము గెలవలేకపోతున్నాం. అంటే ఇప్పటి పరిస్థితుల్లో ఆయన విజయాలు, కాంశీరామ్ అంతటి గొప్ప విజయాలని ఇప్పుడున్న నాయకులు తీసుకురాలేకపోవడం వల్ల నెగిటివ్ అయ్యారు తప్పితే వాళ్ళు మాట్లాడట్లేదనే కానే కాదు. మాయావతి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు భాగీదార్ అని భవన్ పెట్టారు. భాగీదార్ అంటే బీసీని ఉద్దేశించి ఫ్రీ కోచింగ్, మన సివిల్స్ నుంచి ఇంకా గ్రౌండ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఆవిడ వర్క్ చేసి చూపించారు. ఇప్పుడు చెప్పిన కదా, మా దరిద్రం ఏంటంటే ప్రచారంలో మేము వెనుకబడి ఉన్నాం. అంటే మా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం పని చేసుకుంటూ పోదాం ప్రచారం కంటే, మన దగ్గర టైం లేదు, చాలా తక్కువ ఉన్నది, మన టైం అంతా పనికే కేటాయిద్దాం అనే దాంట్లో ఉంటారు మా వాళ్ళు. సో అట్లా చేసుకుంటూ పోతారు. ఇంకొకటి అపోహ ఏంటంటే మీడియా మాకు మేమేం చేసినా మేమేం చెప్పినా వాడు వక్రీకరించి చెప్తాడు, ఇక వానికి చెప్పాల్సిన అవసరం లేదని కూడా కొందరు అనుకున్నారు. అట్లా మేము పోవట్లేదు, కానీ ఇది పర్టికులర్గా ప్రతి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తకు ఉన్నది. నిన్న మొన్నటి వరకు దీని పార్టీలోనే ఒక బీసీ వింగ్ పెట్టి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మధ్య నేను ఈ సంవత్సరం వర్క్ చెప్తాను, ఇంకా గతంలో బంద్ చేద్దాం. సంవత్సరం వర్క్లో రమణ గారు ఉన్నారు దాని కన్వీనర్గా. కులగణన గురించి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం పాటు వాళ్ళు మీటింగ్ పెట్టని రోజు లేదు, ధర్నా అయిన రోజు లేదు. ఇట్లా దేశవ్యాప్తంగా జరుగుతుంది. అసలు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్త ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడు కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడు అదే చెప్తాడు, ఫోన్లో మాట్లాడినా అదే చెప్తాడు. ఈవెన్ వాడు ఇంకెవరితో చుట్టాలు ఇంటికి పోయినా పెళ్లికి పోయినా కూడా వాళ్ళతో ఇదే చెప్తాడు. మీరు ఎక్కడైనా కూడా అబ్జర్వ్ చేయరు, కంప్లీట్ ఐడియాలజీ తోటి వాళ్ళు ఎప్పుడు ఇదే పనులు ఉంటారు. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కాంశీరామ్ గారు గెలిచిరు కాబట్టి మేము గెలవలేకపోతున్నాం కాబట్టి మేము చెప్పింది వేదంగా మారట్లేదు అనుకుని చెప్తున్నాం. అయితే మాయావతి గారి ఎప్పుడైతే ఓటమి స్టార్ట్ అయిందో, అంటే గెలిచినటువంటి రోజుల్లో ఎట్లా చేసిరు ఏందనే విషయం పడితే, ఓడిపోయిన తర్వాత మొన్న మధ్యకాలంలో ఇండియా కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇండియా కూటమిలో చేరకపోవడం, అటు బీజేపీ కూటమిలో చేరకపోవడం వల్ల, ఇండియా కూటమిలో చేరకపోవడం వల్ల అంతకుముందే బీజేపీ అంటే బీఎస్పీ మీద ఉన్నటువంటి నెగిటివ్ మాట ఏదైతే ఉందో బీజేపీ బీ టీమ్ అని,
ఇండియా కూటమిలో చేరకపోవడంలో అది మరింత బలపడి ఈమె అంటే సైలెంట్గా ఉండడానికి కారణాలు కానీ మిగతా పార్టీలతో అలయన్స్లో పోవడానికి గల కారణాలు కానీ ఇవన్నీ చూసేదంటే బీజేపీ బీ టీము బీఎస్పీ అనేది కన్ఫర్మ్ అని చెప్పేసి మాట్లాడారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? జనాలకు రాజకీయాలు తెలియకపోవడం, ఆలోచించకపోవడం సరే నేను వాళ్ళని పక్క పెడితే, ఈ పెద్ద మేధావులము, థియరిస్టులము, ఇంకేదో సమాజాన్ని ఉద్ధరించడంలో అనుకునేటోళ్ళకు మినిమం కామన్ సెన్స్ ఉండదు అవలాలను. ఇది అంటే ఉద్దేశపూర్వకంగా ఏంటంటే చాతగానోడు వాడిని ఓడించలేక వీళ్ళు చేసే ప్రచారం. కాంశీరామ్ కూడా మంచి వాళ్ళు అలాంటి వాళ్ళు మాయావతిని బీటీం అంటారు. కాంశీరామ్ గారు ఫస్ట్ పొత్తు పెట్టుకున్నది భారతీయ జనతా పార్టీతో ఫస్ట్. అంటే ఆయన అవసరానికి వాడుకున్నాడు. సరే దాన్ని పక్క పెడితే ఇప్పుడు బీజేపీ బీటీం అనేది ఇప్పుడు ఇండియా అలయన్స్లో చేరలేదు అంటారు. లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా చెప్పిండు, మేము మాయావతిని పిలవలే మా కూటమిలోకి. ఇప్పుడు వాళ్ళు దేశం అంతా తిరిగిరు కదా, వాళ్ళు బీహార్లోనే ఉంటే అరవింద్ కేజ్రీవాల్ పోయి ఫోన్ చేయాలని నీ దగ్గర జాయిన్ అవుతా అని. మహారాష్ట్ర వచ్చిర్రు, తమిళనాడు వచ్చిర్రు, ఢిల్లీకి పోయిర్రు, బెంగాల్ పోయిర్రు, తెలంగాణకు వచ్చిర్రు. నువ్వు యూపీకి పోయినందుకు అఖిలేష్ యాదవ్ని కలుపుతావు, మళ్ళీ ఈయనే అన్నాడు మేము పిలవలే, మాకు ఆమె అవసరం లేదంటారు. స్వయంగా కూటమి కట్టిన లాలూ ప్రసాద్ యాదవే అన్నాడు. అంటే మేము అంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఉంటాం పోయి జాయిన్ కాకుండా ఉండడానికి ఏం అవసరం? మేము కాంగ్రెస్ పార్టీకి రాజస్థాన్లో కంప్లీట్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రాలా, మధ్యప్రదేశ్లో రాలా. ఈ 2 సందర్భాలలో కర్ణాటకలో 3 గవర్నమెంట్లను బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుతోటి కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. తర్వాత ఏర్పాటు చేసి ఏం చేశారంటే వీళ్ళు ద్రోహము, మేము మద్దతు అవుతుంది మీ గవర్నమెంట్కి, మళ్ళీ మా కాంగ్రెస్ మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని అలా కలుపుకున్నారు. యూపీఏ గవర్నమెంట్ 1, యూపీఏ గవర్నమెంట్ 2 కేంద్రంలో ఏర్పడే గవర్నమెంట్ మాయావతి గారు సపోర్ట్ చేశారు. మరి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయలే కదా. ఒకవేళ భారతీయ జనతా పార్టీ బీటీం బహుజన్ సమాజ్ పార్టీ అయితే కాంగ్రెస్ ఏర్పడే గవర్నమెంట్కి ఎందుకు సపోర్ట్ చేస్తారు? బీజేపీకి అగెనెస్టే కదా. సరే తెలంగాణలో ఆంధ్రాలో అంటే ఇంకో పార్టీ ఉన్నది బీజేపీ లేకుండా, కేంద్రంలో బీజేపీ అయినా, కర్ణాటకలో బీజేపీ అయినా, రాజస్థాన్లో బీజేపీ అయినా, మధ్యప్రదేశ్లో బీజేపీ అయినా. ఇక మరి అవలయాలను వీళ్ళని అంటే వీళ్ళకి ఇట్లాంటి విమర్శలకు ఆన్సర్లు కూడా పెద్ద చెప్పి వేస్ట్. ఎందుకంటే వాళ్ళు మా నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయట్లా. ఒక ఉద్దేశపూర్వకమైన బురజల్లడం వాళ్ళకి తెలియదు అని కాదు, ఒక క్రూయల్ మైండ్ సెట్. ఇది అంటారు కదా, ఈ జాతులు ఎట్లా ఉంటాయంటే ఓర్చుకోలేని గుణం ఎక్కువ ఉంటుంది. మనకంటే ఇప్పుడు రాకేష్ గాడు ఉన్నాడు, వాడు ఇంకోడు కలిసి ఛానల్ పెట్టారు. రాకేష్ గాడు కొంచెం మీద పోతే ఓర్చుకోరు. రాకేష్ గాడికి వాడికి ఏం తెలుసు, అన్నీ నేనే చెప్పిన వాడికి, నేనే దగ్గర ఉండి కెమెరా ఎట్లా పట్టాలి మాటలే అంటే ఇట్లాంటి ఒక దిక్కుమాలిన మనస్తత్వం. పోనీ సరే మా వల్ల కాదు అనుకుందాం, నువ్వేం చేసినావు ఇది కదా, సరే నేను నా వల్ల కాదు, నేను బంద్ చేస్తాను, నేను దూకున్నా బంద్ చేసుకుంటాను, నేను ద్రోహం చేస్తాను, ఇంకేం చెప్తాను. నువ్వు పోయి పాపను సంకరాక్తాను. కాంగ్రెస్ బీజేపీ నువ్వు 60 ఏళ్ళు పోరాటం చేసింది దాని మీదనే. 10 ఏళ్ళ కిందనేమో 2014 ముందు ఈ కాంగ్రెస్ లేకుంటే దేశాన్ని అమ్మిపడేస్తున్నది వీళ్ళే. దేశాన్ని అమ్మిపడేస్తుంది అయిపోయింది, ఇక ఇండియా ఉండదు, ఇక పోయి స్విస్ బ్యాంక్లో తాకట్టు పెడతారు అని డైవర్ట్ చేసింది వీళ్ళే. ఒక క్లారిటీ లేదు వీళ్ళకు. దాన్ని మన పోయి ఆ వ్యతిరేకత అంతా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయింది, భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇప్పుడు ఇక మతోన్మాదం వచ్చింది. ఎన్నడూ ఇక దేశంలో ఏం మతోన్మాదంలో ఎప్పుడు జరగలే, కులోన్మాదంలో ఎప్పుడు జరగలే, ఇప్పుడు కొత్తగా వచ్చింది. నేను మొన్న మీటింగ్కి పోతే ఇంతకుముందు చాలా అద్భుతంగా ఉండేది. ప్యారడైస్లో ఉండేటోళ్ళం మేము, అట్లా పుష్పక విమానంలో తిరిగేటోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు. బీజేపీ రాగానే మతం అంతటా ఉన్నది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉన్నది, వీళ్ళు ఉన్నప్పుడు ఉన్నది. ఇప్పుడు బీజేపీని ఒక్కదాన్ని ఒంటరిని చేసి మళ్ళీ కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడతారు. అంటే ప్రతి 5 ఏళ్ళకి ఒకసారిగా ఇదేగా, వీడు పోతే వాడు పోతే వీడు. మళ్ళీ ఈ బహుజన్ సమాజ్ పార్టీ మీద వచ్చే విమర్శలు ఎట్లాంటివి అంటే ఒక క్యాస్టేస్ట్ స్లర్స్, ఇవి కులపరమైనవి. బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా ఆ టైంలో బ్రిటిష్ ఏజెంట్ అన్నది వీళ్ళే అన్నారు. ఈవెన్ దళిత్ లీడర్స్ తోటి కూడా అనిపించారు. దళిత్ లీడర్స్ తోటే ఈయన ఎవరు బీజేపీ ఏజెంట్ అని. కాంశీరామ్ని కూడా అన్నారు, ఆయనకు కూడా తప్పలా. పువ్వులని కూడా అన్నారు తెలుసా బ్రిటిష్ ఏజెంట్ అని. అంటే ఇది ఎవడు చెప్తాడు మరి, ఎవడు అనిపిస్తాడు? అప్పటి నుంచి ఉన్నది ఎవడు? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి అగెనిస్టే ఫైట్ చేసిన వాళ్ళే. ఈవెన్ అప్పుడు ఆ టైంలో బీజేపీ లేదు కాబట్టి బీజేపీ అగెనిస్ట్ వాళ్ళు ఏం కావచ్చు, ఇవాళ పెరిగింది బరాబర్ మీ ఐడియాకి అగెనిస్ట్ బై. అంటే బీజేపీ ఏజెంట్ కాదంటారు. ఇప్పుడు మేము బీజేపీ వ్యతిరేకులము, కాంగ్రెస్ వ్యతిరేకులము కాదు, మనువాద వ్యతిరేకులం. మనువాదం ఏ పార్టీ అంటుకుంటే ఆ పార్టీకి వ్యతిరేకం. నువ్వు పార్టీకి వ్యతిరేకం, నువ్వు అంటున్నావు కదా బీజేపీకి, నువ్వు బీజేపీకి మాత్రమే వ్యతిరేకం, మనువాదానికి కాదు. నువ్వు నిజంగా మనవాదానికి వ్యతిరేకం అయితే బీజేపీకి అగెనిస్ట్ ఉంటావు, శివసేనకి అగెనిస్ట్ ఉంటావు, కాంగ్రెస్కు అగెనిస్ట్ ఉంటావు. నువ్వు ఒక బీజేపీ అగెనిస్ట్ బై, ఓ బాబునోడి కొట్టి ఇంకో బాబునోడి సంకనాక్తావు. అంతకుమించి నీ దగ్గర ఐడియా లేదు, మన్ను లేదు. ఆ క్షణిక ఆవేశము, ఆ పిచ్చితనము, వెర్రితనము,
ఏదో ఉర్రాల కాబట్టి ఉర్రాలా, ఏదో అనాల కాబట్టి చాలా మంది కాపీడు ఉంటారు, ఓ పెద్ద థియరిస్ట్ల లాగా ఏదో అనాల కాబట్టి అనాలా ఉర్రాల. ఇప్పుడు కేసీఆర్ అంత ముందస్తు పోయిండు, చాలా మంది అనాలిసిస్ చేసిన మొన్న ఎలక్షన్లలో కేసీఆర్ ముందస్తు పోతాడని. అది ఎనాలిసిస్, అది వాడు అప్పుడు పోయింది కాబట్టి ఎగ్జాంపుల్ పట్టుకొని నువ్వు చెప్తావు తప్పితే నేను మన్ను తెలియదు. రాజకీయంలో వీళ్ళు ఎవ్వరికి జీరో బర్రెగుడ్డు. నేను అందరు తెలంగాణలో ఉన్న ఈ దిక్కుమాల మేధావులు అందరితో పచ్చిగా రాజకీయాలే మాట్లాడినా కూర్చొని నేను మీటింగ్ పెట్టిన 2021 రాజకీయాల గురించి. ఎవరికి తెలియదు గుండు సున్నా బొగ్గు ఎందుకు అక్కరం కానీ బెప్పంగాళ్ళు ఇల్లు. ఇక వీళ్ళోటి పొలిటికల్ ఎనాలిసిస్ చేయడం, మమ్మల్ని ఒకటి అనడం. అయితే ఇంత మీరు అన్నట్టు ఒక బాపుని కొట్టడం కోసం ఇంకో బాపుని సంకనాక్తారు అన్నారు. అయితే మొన్నటి నుండి మీరు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూసినట్లయితే, ఎస్ మేము కాంగ్రెస్ ఇన్నేళ్ల పాలనలో మేము పాలించినప్పుడు చేసిన తప్పుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎస్ మేము తప్పులు చేసినాం కానీ ఇక నుండి చేయమంటున్నాడు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇక నుండి చేయమని ఆయన చెప్పేది 2019 నుండి చెప్తాడు. మహిళా రిజర్వేషన్ గురించి రాహుల్ గాంధీ అంటే నేను రాహుల్ గాంధీ కమిట్మెంట్ చెప్తున్నా. 2019లో రాహుల్ గాంధీ ఎజెండా ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఉమెన్ రిజర్వేషన్ బిల్ సరే నువ్వు గవర్నమెంట్లోకి వచ్చినావు, నీ మనసు చాలా మంచిది గొప్పది, నేను అర్థం చేసుకుంటా. పార్టీ టికెట్లు అయితే నీ చేతుల్లోనే ఉంటాయి కదా, 100%. నువ్వు ఫస్ట్ టికెట్లు ఇవ్వాలి కదా. 2019 లోక్సభ ఎలక్షన్ డేటా తీసుకో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్లు 10% ఇవ్వచ్చు కదా మహిళలకు. 10% మీ అమ్మనే కదా ఇప్పుడు. మళ్ళా పార్టీకి అప్పట్లో అధ్యక్షురాలు సరే అంటే ఈయనున్నాడు, దానికి ముందు తర్వాత ఒక మహిళా పార్టీకి జాతీయ అధ్యక్షురాలు ఉండి కూడా మహిళలకు న్యాయం జరుగుతలేదు. ఓ పక్క రాహుల్ గాంధీ అంటే ఎట్లుంటారంటే రాహుల్ గాంధీ మాట మారింది కానీ కాంగ్రెస్ పార్టీది ఏం మారలా. సరే అయినది రాజకీయం కోసం మాట మారింది కానీ కాంగ్రెస్ తీరు మారలా అని చెప్తాడు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి అట్లా చెప్పిండు. 10% టికెట్లు ఇచ్చారు, అదే వదిలిపెడదాం. దాని తర్వాత సరే అది ఫెయిల్ అయింది, ఇది కాదని ఇంకోటి ఎత్తుకున్నాడు. ఏంటి సోషల్ జస్టిస్ ఎజెండా. కాశ్మీర్ అదేంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అద్భుతమైన యాత్ర చేసిండు. వాళ్ళ మోటో భారత్ జోడో యాత్ర మోటో సోషల్ జస్టిస్ అని చాలా పచ్చిగా మెన్షన్ చేశారు. రాహుల్ గాంధీ కోర్టులో ఉన్న వాళ్ళను విద్యార్థులు అదిలో అన్ని కులాన్యాయం జరుగుతుందని అంటాను. అద్భుతం, నేను ఒప్పుకుంటా. గడిచిన 10 అసెంబ్లీలు లోక్సభ ఎలక్షన్ డేటా తీసి చూడరు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. 56% నుంచి 63% వరకు అగ్రకులాలకే టికెట్లు ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలలో అయితే అగ్రకులాలని కూడా అనకంటే బ్రాహ్మణ్ బనియా ఠాకూర్కే ఇచ్చారు టికెట్లు, మోర్ దాన్ భారతీయ జనతా పార్టీ. నీ దగ్గర ఉన్న టికెట్లను నువ్వు ఇవ్వవు, నువ్వు సర్కార్లకు వచ్చినాక ఏం చెప్తావు పోయి? సర్కారే ఎగ్జాంపుల్ తీసుకుందాం, తెలంగాణ ఉన్నది. ఇంతకుముందు అగ్రకులాల గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు అగ్రకులాలలో కూడా ఒకటే కులం, ఒకటే ఉపకులం రెడ్డి. సీఎం నుంచి కింద సర్పంచ్ ఆక రెడ్డి. వీళ్ళ మొన్న ఈ రెడ్డిలు అందరినీ 4 రెడ్డిలను పెట్టుకొని బోయినపల్లిలో మీటింగ్లో మేము సామాజిక న్యాయం చేస్తాం. అరే నువ్వు అవకాశం వచ్చింది కదా, ఇంకేం సామాజిక న్యాయం చేసినావు? ఇంకా నీ మాటలు ఎసంటి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా గిట్నే 2014 ముందు సంవిధాన్ బచావో ర్యాలీ చేసారు తెలుసా? చాలా మంది తెలియకపోవచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా డైరీలు, అది ఎర్ర డైరీ, రాజ్యాంగం కాదు అది, ఎర్ర డైరీలు కానీ రాజ్యాంగం కాదు అది. ఆ ఎర్ర డైరీలు రాజ్యాంగం అట్లాంటి కాపీ ఎప్పుడన్నా చూసినాను. ఆ ఎర్ర డైరీలు వాళ్ళు ఒక సొంతంగా తయారు చేసుకునే రాజ్యాంగం అది కాంగ్రెస్. ఆ ఎర్ర డైరీలు పట్టుకొని తిరుగుకుంటా రాజ్యాంగం అంటారు. దీనికి ముందు రథాలు పెట్టిర్రు భారతీయ జనతా పార్టీ, కాపాడిండి ఆడు మారే. వీళ్ళు కాపాడిర్రా 60 ఏళ్ళ గవర్నమెంట్లా? రాజ్యాంగాన్ని ఎవడు కాపాలి? ఇద్దరు తూట్లు పొడిచిన వాళ్ళే. సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీది. ఒకవేళ పాపం రాహుల్ గాంధీకి ఇంటెన్షన్ కొంచెం మంచిగా ఉన్నప్పటికీ అది వర్కౌట్ కాదు. కాంగ్రెస్ ఫిలాసఫీ అది కాదు. కాంగ్రెస్ అగైనెస్ట్ దట్ కాన్సెప్ట్. రాహుల్ గాంధీ ఏదైతే చెప్తుండో దానికి అగైనెస్ట్ కాంగ్రెస్. ఇప్పటివరకు రాహుల్ గాంధీ అధ్యక్షుడే ఉండి కానీ పార్టీలో కీలక నేత రాహుల్ గాంధీ ఒక్కడే అంటాడు సామాజిక న్యాయం అని. ఎంతమంది కాంగ్రెస్ లీడర్లు బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలో అన్యాయం జరిగింది, ఒక్కడు చూపి వితౌట్ రాహుల్ గాంధీ ఒక్కడు. మల్లికార్జున ఖర్గే ఉన్నాడు. ఎవరు మల్లికార్జున ఖర్గే? ఎవరు ఆయన? మల్లికార్జున ఖర్గే పాపం ఆయన ఎంత దారుణమైన బతుకంటే ఆయనది. ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఏఐసిసి ప్రెసిడెంట్. అంటే చాలా పెద్ద పోస్ట్ అది ఇండియాలో. నాట్ ఓన్లీ ఊరికే అధ్యక్షుడని కాదు, చాలా పెద్ద ఓల్డ్ పార్టీ, పెద్ద పార్టీ. అంత పెద్ద పార్టీకి ఆయన ఉంటే ఏం చేస్తాడు? గాంధీలో ఉంటే ఆయన పోయి పక్క కూకుంటాడు. రాహుల్ గాంధీకి బెయిల్ వచ్చినప్పుడు ఆయన పని అంటే ఆఫీస్ బేరర్, ఆయన ఆఫీస్ బేరర్, వాచ్మెన్, ఇంకేదో మరే స్వీట్లు పంచాలి ఆయన. ఖర్గే ఎప్పుడైనా ఒక నిర్ణయం ఆయన తీసుకుంటాడా? ఇంకే అట్లా అంటే ఆయన ఖర్గే చేసినాకంటే భారతీయ జనతా పార్టీ ఒక గిరిజన మహిళను మరి రాష్ట్రపతి చేసింది, ఓ దళితుడిని రాష్ట్రపతి చేసింది. విచిత్రంగా మైనారిటీని అరే ముస్లిం అయినా రాష్ట్రపతి చేసింది. మరి ఈ ఖర్గేని చూసుకుంటే వాళ్ళు చూసుకుంటే మరి భారతీయ జనతా పార్టీ ఇంకా గ్రేట్ కదా.
మనమే అంటాం నరేంద్ర మోడీ రాజ్యాంగానికి ఇట్లా దండం పెడితే దాన్ని ముంచుతావురో పోయి అంటారు వీళ్ళు. అవును. మరి కాంగ్రెస్ అసంటుందేరా బాబు. రాహుల్ గాంధీ మాట దత్తాత్రేయ గోత్రం బ్రాహ్మణుడు రాహుల్ గాంధీ, మీరు ఒప్పుకుంటారా? ఒక బాపన ఆయన ఇదేంటి కింది కులాలకు న్యాయం చేస్తాడు అని మీరు ఒప్పుకుంటారా? ఇక మీరు ఒప్పుకుంటా అంటే అది మీ ఇష్టం, నేనేమన్నా దానిపై నో కామెంట్. నేను ఒప్పుకోను. డాక్టర్ అంబేద్కర్ అన్నాడు ఏ బ్రాహ్మణ్ నెవర్ బికమ్ సోషల్ రిఫార్మిస్ట్ అని. ఓకే, ఆయన కాలేడు, అది ఇంపాసిబుల్. అంటే మార్పు తీసుకొస్తామని అంటున్నాడు కదా. అంటే వాళ్ళు తప్పని పరిస్థితుల్లో మనకు అనుగుణంగా ఒక మాట కలపడము వేరు, అంటే సిచ్యువేషన్ అనుగుణంగా వచ్చి మనకు మద్దతు ఇవ్వడం వేరు, అట్లా మాట్లాడతారు. కానీ సొంతంగా ఇనిషియేటివ్ తీసుకోవడం వేరు. సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని నాకు ఇదే కావాలా, ఇది తప్పితే ఇంకేది అవసరం లేదు అనేది ఈ పార్టీల నుంచి రాదు. అది వచ్చిన మార్పు. రాహుల్ గాంధీ ఇన్వాల్వ్ అయ్యి తెలంగాణ రాష్ట్రంలో మార్పు చూపించగలిగితే దేశం మొత్తం మారేటువంటి, అంటే ఆయన వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు చెయ్యొద్దని కాదు, నువ్వు పలాని ఇది కాబట్టి ఇప్పుడు నువ్వు బాగా డబ్బు ఉన్నాడు కాబట్టి పేదలకు సాయం చేయొద్దు అన్నట్లే. ఎవడైనా మంచి చేసినప్పుడు మంచే. నేను ఇందాక చెప్పినా కదా, రాహుల్ గాంధీ మాటలు ఎట్లున్నాయంటే 6 ఏళ్ల నుంచి సోషల్ జస్టిస్ అని మాట్లాడుకుంటా 63% అగ్రకులాలకి టికెట్లు ఇచ్చి ఇంకా నువ్వేం చేస్తావు భయ్ బంకా. మళ్ళీ మాలాంటి వాళ్ళని తిట్టుకుంటా ఏం తిడుతున్నావు, బీజేపీ బీ టీం అంటున్నావు, కలుపుకొని పోవచ్చు కదా. శివసేన 20 రాహుల్ గాంధీ వెళ్ళి మాయావతి గారిని కలిసి రమ్మంటే మాయావతి గారు సమ్ముఖంగా ఉన్నారా పోవడానికి? ఇప్పుడు మాయావతి గారు సమ్ముఖంగా ఉన్నదా లేదా అని పక్క పెడితే ఫస్ట్ వీళ్ళు వెళ్ళి కలవాలి కదా. సరే అది తర్వాత డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మాయావతి గారు ఎట్లా ఆలోచిస్తారు ఏందనేది నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను, అది నా చేతుల్లో ఉండదు. నీకు అంత అనిపిస్తే మాయావతిని మించిన సోషల్ జస్టిస్ లీడర్ ఎవరున్నారు ఈ దేశంలో? నువ్వు అరవింద్ కేజ్రీవాల్ కాదు, అయినా ఈ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థి నాయకుడిగా ఢిల్లీలో మంటలు పెట్టినోడే. ఎన్సీసీ ఏంటిది మన అదే బిల్లు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఎట్లా అల్లర్లు జరిగినాయి అట్లా అరవింద్ కేజ్రీవాల్ బీసీలకు వ్యతిరేకంగా చేసినోడు 90sలో. నువ్వు నువ్వు కలుపుకుంటావు. శివసేన భారతీయ జనతా పార్టీ తోటి 25 ఏళ్ళు సంసారం చేసేరు వాళ్ళు. వాడు అంటే భారతీయ జనతా పార్టీ నుండి బయటకు వచ్చిందేమో కానీ ఇప్పటికి కట్టరిందే కదా. నువ్వు వ్యతిరేకించే సావర్కర్ని వాళ్ళు దేవుడిలాగా పూజిస్తారు కదా. వాడు ఇప్పటికంటాడు దేవుడు మాకు సావర్కర్ గొప్పోడు అని. వాడితోటి అంటగాగుతావు, వీడితోటి అంటగాగుతావు. కాదు నీకు కనీసం ఏంటంటే మాయావతి రాలేదన్నది తర్వాత విషయం. రాహుల్ గాంధీ వేల మందిని కలిసారు, నువ్వు అక్కడికి పోయినావు, ఆవిడ నేను పట్టించుకోలేదు, రాలేదు, ఇంకేదో అవమానించదు. నువ్వు ఎందుకు కలవో పోయి కలువు, మాయావతి గారిని ప్రైమ్ మినిస్టర్గా ప్రకటించుకో. నువ్వు అంటున్నావు కదా నిజంగా ఈ కులాలకు న్యాయం జరగాలంటే బరాబర్ న్యాయం జరగాలంటే రాజకీయంగా జరగాల. తీసుకుపోయి 2 టీచర్ పోస్టులు ఇచ్చి 2 కానిస్టేబుల్ పోస్టులు కాదు. మీకు అంత సామాజిక న్యాయం మీద ప్రేమ ఉంటే సరే బహుజన్ సమాజ్ పార్టీ అనేది పార్టీ పక్కన పెట్టండి. ఇప్పుడు దళిత్ లీడర్షిప్ నుంచి ఉన్న పెద్ద లీడర్ మాయావతి గారు, ఇంకొక లీడర్ కూడా లేదు మీకు చూపి, అంటే ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో. అండ్ అడ్మినిస్ట్రేషన్ మాయావతి అంటే ఈ మాస్ పాలిటిక్స్లో ఈ దుర్మార్గమైన హామీలు, ఈ పిచ్చి పిచ్చి ఉర్రుట్ల ఆమె ఇవన్నీ చేయకుండా సంచలనంగా ఆమె ఉండదు. కానీ అడ్మినిస్ట్రేటర్, వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్. మాయావతి నేర్పింది దేశానికి ఎట్లా పాలన చేయాలి, గవర్నెన్స్ ఎట్లా ఉండాలని. మీరు పోయి ఆమెను అడుగుర్రి, రాహుల్ గాంధీకి అంత ఇష్టం ఉంటే ఆమె అపాయింట్మెంట్ ఇయ్యా అన్నదా, నేను రావద్దా అన్నదా, పోయి అడిగి మేడం మీరు చాలా అద్భుతంగా పాలించారు, మంచి లీడరు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు, మీరే మా ప్రైమ్ మినిస్టర్. లేదు బై బహుజన్ సమాజ్ పార్టీ నీకు ఇష్టం లేదు, చాలా పక్క పెట్టు, కార్గిల్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ప్రకటించమని వీళ్ళు అంత దమ్ముంటే. మంచోడే కదా, మీ పార్టీ కదా, మీ గాంధీ చెప్పినట్టే వింటాడు కదా ఏఐసిసి అధ్యక్షుడు. అంత దమ్మున్నది వెళ్ళకు. ఇప్పటికీ కాంగ్రెస్ పోస్టర్లలో ఖర్గేనే ఉండడు. ఇప్పుడు నాకు చూపి తెలంగాణలో కాంగ్రెస్ పోస్టర్లలో పార్టీ ప్రెసిడెంట్ కనీసం ప్రోటోకాల్ అని ఉండాలి కదా. నువ్వు ఇంటర్నల్ ఎట్లా మర్యాద అందరికీ తెలిసింది. సోనియమ్మ ఫోటో లేకపోతే ఆయన లేకుండా నడుస్తాయి కానీ ఆమె పెడతారు. నువ్వు ఇంటర్నల్ గా ఆయన గౌరవం ఇవ్వవు, అది అందరికి తెలిసిందే. దాని గురించి పెద్ద ప్రోటోకాల్ ప్రకారం అన్న పెట్టాలి కదా. నువ్వు ప్రోటోకాల్ ప్రకారం కూడా పెట్టావు అంటే పెద్ద పాలేరు అన్నట్టు ఖర్గే. ఓకే, కాంగ్రెస్ పార్టీలో పెద్ద పాలేరు. అంటే ముఖ్యంగా బీఎస్పీ పార్టీ గురించి మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఆ బీఎస్పీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? బీఎస్పీ తెలుగు రాష్ట్రాలలో ఎట్లా ఉన్నదంటే పడుతూ లేస్తున్న పరిస్థితి. అంటే ఓపెన్గా మాట్లాడుకుంటా పడుతూ లేస్తున్న టైము ఏంటంటే చాలామంది ఇది సమాజంలోనే ఒక లోపం ఉంది. ఎట్లాంటిదంటే మనకు పేషెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మన సమాజం మీద మనకు ఒక
వెగట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అంటే మనం కలవలేం వాళ్ళతోటి. ఎందుకు ఈ కులాలు ఇంత ఇన్నేళ్ళ నుంచి బానిసత్వంలో ఉన్నాయంటే ఏ కులం కలవదు, మనుషులు కూడా కలవరు. పాలెంలో పంచాయతీ అంటాం కదా మనది. బయటోడి కంటే పాలెం పంచాయతీ చాలా పీక్స్లో ఉంటుంది. ఈ ఓర్చుకోలేని తన కొంతమంది ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చిన లీడర్లను పార్టీ ఆదరిస్తుంది, వాళ్ళను మంచి అవకాశాలు ఇచ్చి చేరుస్తుంది అని వాళ్ళు మేబీ వాళ్ళను ఓటమి కుంగదిస్తుందా, ఇంకేమైనా లాభాపేక్షతో వచ్చిపోతారా, ఇక మనం అన్నిటిని జడ్జి చేయలేం వాళ్ళ మనసులో ఏమున్నాయో. నిలకడ లేని మనస్తత్వం ఉన్నది, ఈగో ఎక్కువ ఉన్నది. అట్లా ఏంటంటే ఒక మూమెంట్కి వచ్చిన ప్రతిసారి మా మీద బురద చల్లిపోతారు. మనం ఇందాక అనుకున్నట్టు మొదటి నుంచి ప్రచారం విషయంలో మేము కొంచెం వెనుకబడి ఉండటం వల్ల పోయిన వాళ్ళు ఏంటంటే ఈ మీడియా వాళ్ళు అందరు దన్మని ఉరికొచ్చి ఏమైంది బీఎస్పీ మిమ్మల్ని ముంచిందట కదా అంటే, ఇప్పుడు వాడు మామూలుగానే బయటకు వస్తాడు ఆ గేట్ బయట నుంచి. వీడే అన్ని సగెత్తా ఉంటే వాడికి కింద మంట పెడతాడు, కారం పూతాడు, మీకు అన్యాయం చేసిందట కదా, మీ మొహం మీద ఉమ్మిందట కదా, అవమానించిందట అంటే వాడికి ఒక్కటేసారి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. వాడికి మండిపోయి ఇంకేదో వరుతాడు. దాన్ని అట్లా ప్రచారం చేసుకుంటా అంటే అల్టిమేట్ ఒక రాజకీయ పార్టీ అనేది జనాలల్లా వెళ్ళినప్పుడు ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ అనేది మా పని కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. అట్లా కొంచెం ఇట్లా లేస్తున్నాం పడుతున్నాం. అంటే ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేశంలో సామాజిక అవగాహన ఇవన్నీ పెరుగుతుంది అని చెప్పేసి అన్నావు కదా. ఆ అవగాహన పెరుగుతున్న క్రమంలో ఈ ఐడియాలజీ కూడా పెరుగుతుంది కదా. అంటే ఇది మనం పాజిటివ్ వైపు పార్టీ వైపు మలిపించుకునేటువంటి అవకాశాలు ఆ ఏర్పాట్లు ఏమైనా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దేశంలో పెరిగిన రాజకీయ సామాజిక మార్పు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు మాకు ఖచ్చితంగా ఓట్లు వేయాలనే ఉద్దేశంతో ఎక్కడ క్యాంపెయిన్ చేయలేదు. బ్యామ్సెఫ్ అనేది ఇప్పుడు కాంచనం గారు దీన్ని స్థాపించినప్పుడు చెప్పారు, ఇది రాజకీయాల కంటే ఎక్కువ మిషనరీ అన్నాడు ఆయన. ఓకే, మిషనరీ ఎక్కువ. పోయిన వాళ్ళు బాగా క్యాడర్ క్యాంపులు పెడతారు, మీటింగ్లు పెడతారు, కానీ బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లేయాలి, ఏను గుర్తుకు ఓటేయాలి అనే దానికంటే కూడా ఎక్కువ సామాజిక అవేర్నెస్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు వచ్చిన అవేర్నెస్ ఏదైతుందో అది బహుజన్ సమాజ్ పార్టీదే. వాళ్ళు సామాజిక అవేర్నెస్ చాలా వరకు తీసుకొచ్చారు. ఈవెన్ బహుజన్ సమాజ్ పార్టీ నుండి బయటికి పోయిన వాళ్ళు కూడా అదే పని చేస్తారు. ఇప్పుడు విశారదన్ గారు ఏదో దానిలో ఉండే కదరీ కృష్ణ గారు ఇదే బీఎస్పీ ప్రోడక్ట్లో ఇవన్నీ వాళ్ళు వచ్చిన వాళ్ళే. సరే వాళ్ళు ఈ పార్టీలో ఇమ్మడలేక బయటకు పోయి వాళ్ళు వేరే పంతాలు వేసుకుంటారు, కానీ వాళ్ళే కదా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళే కదా ఈ తెలంగాణ ఆంధ్ర సమాజంలో కత్తి పద్మారావు గారు వీళ్ళంతా బీఎస్పీ ప్రోడక్ట్స్. వీళ్ళు బయటకు పోయి వీళ్ళే కదా సామాజిక అవేర్నెస్ తీసుకొచ్చింది. అంటే బహుజన్ సమాజ్ పార్టీ కోర్ ఐడియాలజీ అన్నట్టు ముందు సామాజిక పరమైన అవేర్నెస్ తీసుకోవాలి. మేము గెలవడం కాదు, మేము అధికారం సాధించడం కాదు, ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడు వాడు మా దగ్గర అని కాదు, ఒకవేళ మేమున్నా లేకున్నా ఇంకోటి దగ్గర మోసపోవద్దు, ఇంకో రాజకీయ పార్టీ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మాలో ఓ టైంకో సందర్భంలో మేము పక్కకు పడిపోతాం అనుకుందాం, ఇంకా మిగతా రాజకీయ పార్టీలలో ఇప్పుడు మేము లేనప్పుడు వాడి పరిస్థితి ఉంది, అగాధం అవుతాడు. అందుకని చెప్పేసి వాడికంటూ ఒక ఐడియా బిల్డ్ కావాలనే ఉద్దేశంలో ఒక సామాజిక అవేర్నెస్ తీసుకొచ్చింది. ఒక సామాజిక అవేర్నెస్ ఒకసారి వచ్చిందంటే అది బిల్డ్ కాకుండా ఉండదు. ఇక మేము తర్వాత దాన్ని ఎంబడివాడి వాడిని గిచ్చాల్సిన అవసరం ఏమి ఉండదు. మెల్లిమెల్లిగా మనం అనుకున్నట్టు ఒక రాజకీయ అవగాహన వస్తుంది, ఓటర్ అవగాహన వస్తుంది. కాబట్టి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాంగ్రెస్ డెడ్లీ అగైనెస్ట్ అయిన కాంగ్రెస్ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. అంతకంటే డెడ్లీ అగైనెస్ట్ అయిన భారతీయ జనతా పార్టీ ఏకదమ్ మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి రాలే. అంటే భారతీయ జనతా పార్టీ మన దేని కదా కోర్ అగైనెస్ట్ అనుకుంటున్నాం, వాడే చేస్తాడు. కాస్ట్ సెన్సస్ ఒప్పుకున్నాడు. రేపు ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది క్షమించండి నేనే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది. సిక్కు అల్లర్లు అయినప్పుడు చాలా హేళనగా మాట్లాడిండు రాజీవ్ గాంధీ. ఇదే గోద్రాల తర్వాత కూడా నరేంద్ర మోడీ చాలా హేళనగా మాట్లాడిండు. ఆయన షర్టు కూలింది అంటాడు, ఈయనో కుక్క చచ్చింది అంటాడు. అసొంటోడు ఇవాళ ఈడికి వచ్చిరంటే బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో తీసుకొచ్చిన మార్పు అది పొలిటికల్లీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మేము మాకే వేయాలి బీఎస్పీకే వేయాలని కాదు, రేపు పొద్దున ఇట్లాంటి ఐడియాలజీ నుంచి కొన్ని పార్టీలు వస్తాయి. ఎవరు కావచ్చు, ప్రకాష్ అంబేద్కర్ లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో మేము అంత బలంగా లేని చోట అట్లీస్ట్ ఆ మంచోళ్ళనైనా ఎన్నుకుంటారు. మేము అట్లాంటి మార్పు తీసుకొస్తున్నాము. సరే మేము వెనుకబడి ఉండడానికి ఇది కూడా ఒక రీజన్. మేము రాజకీయ పక్క పెట్టి సామాజిక పని ఎక్కువైపోయింది మాకు. ఈ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మెయిన్ థీమ్ మాది. సామాజిక చైతన్యం ప్రజల్లో రావాలి, అది ఎక్కువైపోయింది. ఆ వర్క్ ఎక్కువ చేసినాము. మేము గెలవాలని కాదు, నిజంగా ప్రజల్లో చైతన్యం వచ్చి మంచి పాలకులను ఎన్నుకున్నప్పుడు మా అవసరం కూడా పెద్దది ఉండదు కదా. ఎవడైతే మంచి చేసినోడు ఒకవేళ అవసరం లేకుంటే నిజంగా వాళ్ళు ఎవరు కనిపించకుంటే ఈ వచ్చిన మార్పు ఏం చేస్తుంది, బహుజన్ సమాజ్ పార్టీనే గెలుపుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే అట్లాంటి రాజకీయ పార్టీ ఒక్కటి కూడా లేదు. ఓన్లీ ఆల్టర్నేటివ్ బహుజన్ సమాజ్ పార్టీ. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఉత్తా కాదు. అంటే
అనుకోవచ్చు తెలంగాణలో ఆ ఏపీలో పరిస్థితి చూసిన వాళ్ళు చాలామంది వీడంటారు టోనీ గారు మరింత హాస్యం చేస్తాడు కానీ ఇంకొక 10 ఏళ్ళల్లో ఈ జనాలు, నేను ఇది ఒక 2-3 years నుంచి చెప్తాను ఇది, ఎందుకంటే నేను ప్రతి మండలం తిరిగి కానీ వేల మందిని కలిసి చెప్తున్నా. అన్ని ఐడియాలజీలు ఉన్నోళ్ళు, పని చేసుకున్నట్టు ఇంటికాడ గొర్రెలు కాసుకున్నట్టు ఆయన, ఉపాధి హామీ పని చేసుకున్న టీచర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, నేను అందరినీ కలిసిన అన్ని సంఘాలను, అన్ని పార్టీలను, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక నేను ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే 10 నుంచి 15 ఏళ్ళల్లో సామాజిక చైతన్యం అనేది వచ్చేది అయిపోయింది. రాజకీయ చైతన్యం అనేది వస్తుంది, సామాజిక చైతన్యం వచ్చింది, రాజకీయ చైతన్యం వస్తుంది. అప్పుడు 100కు 200% బహుజన్ సమాజ్ పార్టీ లాంటి థీమ్ ఉన్న పార్టీలు, అట్లాంటి ఉద్దేశాలు ఉన్న పార్టీలు మాత్రమే ఈ దేశంలో గెలుస్తాయి. అది ఎరా స్టార్ట్ అయిపోయింది కదా, మేము గెలవమని ఎందుకంటాం. ఇప్పుడు ఏంటంటే మేము ప్రచారంలో కొంచెం వీక్ ఉన్నాం, రాబోయే రోజుల్లో మేము కూడా కొంత పెరుగుతాము. మేము ప్రచారం చేయకపోయినా జనాలకి కోపం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే నాయకుడు వాళ్ళని నడిపించినప్పుడు వాళ్ళే వాళ్ళని తయారు చేసుకుంటారు, వాళ్ళే వస్తారు, నువ్వే రావా, నువ్వే మంచిగా ఉంటుంది, వీడంత అవలవాళ్ళు ఉన్నాడు అని అంటారు. సో ఆ టైంలో జనాలే బహుజన్ సమాజ్ పార్టీని తప్పకుండా ప్రభుత్వాన్ని ఇస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే చాలా విషయాలు చెప్పారు. మరిన్ని అంశాలు అంటే ఈ వీడియోకి వచ్చేటువంటి కామెంట్లు కానీ లేదంటే మిమ్మల్ని అడగాల్సిన ఇంకా ప్రశ్నలు ఉన్నాయంటే తప్పకుండా మరో ఇంటర్వ్యూలో అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బహుజనవాదంకు సంబంధించిన విషయంలో జరుగుతున్నటువంటి మార్పులు, ఓట్లు, వీటి అన్నిటికి సంబంధించిన విషయంలో మరోసారి కూర్చుందాం. ఇంకేమైనా చెప్పేది? థ్యాంక్ యూ, ఆల్వేస్ అవైలబుల్. ఎందుకంటే నేను ఒక బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుదారుననే చెప్పట్లేదు. రాజకీయ చైతన్యం మీ జనాల్లో లేదు, రాజకీయ చైతన్యం లేకనే మనం ఇంతకాలం నుంచి వెనుకబడి ఉన్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మీకు రాజకీయ చైతన్యం పెరగాల. ముస్లింల నుంచే ఒక లీడర్లను, ముస్లిం నుంచి వచ్చిన లీడర్లను చూపించి వాళ్ళే అవలగాలని అంటారు, దళిత్ నుండి వచ్చిన లీడర్లను చూపించి వాళ్ళని, అంటే కొంచెం ఎమర్జ్ అయ్యేదాన్ని, రాజకీయ చైతన్యం పెరిగేదాన్ని, వీళ్ళు ఎట్లా కిల్ చేస్తారు అనే దానిపైన దేశవ్యాప్తంగా చాలా చర్చ జరగాలి. వీళ్ళు మమ్మల్ని ఇట్లా ఎందుకంటారు, ఓకే అన్నారు, సరే వీళ్ళు చెడ్డోళ్ళు కావచ్చు, వాళ్ళు చెడ్డోళ్ళు అని వాళ్ళు చేసింది ఏంది, ఇట్లాంటి అవేర్నెస్ పెంచడం కోసం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటా. అండ్ థ్యాంక్ యూ N9 మీడియా, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు తెలుగు ప్రజానీకానికి. డెఫినెట్లీ ఈ విషయం పైన నేను సామాజిక పరమైన అంశాలు మాట్లాడడంలో ఎప్పుడు ఏ మీడియా ఛానల్కైనా అవైలబుల్ ఉంటా, నాట్ ఓన్లీ N9, బట్ N9 ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు థ్యాంక్స్. ఇది మిగతా మీడియా ఛానల్స్ కూడా ఒక ఏమంటాం, ఒక ఇన్స్పిరేషన్ గానో ఇంకా లేకుంటే ఏమంటారు దాన్ని అలవాటుగానో ఉండాలి. నేనని కాదు, ఇంకెవరైనా దీనిపైన ఎక్కువ డిస్కషన్ పెంచండి, మాట్లాడండి. రాజకీయ పార్టీలో వచ్చిన చైతన్యం మీడియాలో ఇంకా రాలా కనీసం అంటారు, మాకే లాభం ఉంది అనుకుంటారు, రేపు లాభాలు దానివల్లే ఉన్నాయి. సో పెంచండి మీరు, ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవిలోనూ నేను జర్నలిస్ట్ని కాబట్టి చెప్తున్నా, ఎక్కువ బాధ్యతతో ఉండాలి. ప్రభుత్వాలు, పార్టీల కంటే ఎక్కువ మీడియా ఎక్కువ బాధ్యతతో ఉండాలి. సో మీడియా ఇంకా మోర్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినప్పుడే రాజకీయ పార్టీలు కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో బిహేవ్ చేస్తాయి. బీఎస్పీ విషయంలోనే కాదు, కొన్ని పార్టీల విషయంలో, కొన్ని మూమెంట్ల విషయంలో మీడియాకి చిన్న చూపు ఉన్నది. అది కాదు, వెరిఫై చేసుకోర్రి, పోర్రి, అడుగుర్రి, తెలుసుకోర్రి. క్వశ్చన్ చేయొద్దని నేను అనట్లేదు, కానీ బయట ట్రోల్ అయ్యే వాటి నుండి క్వశ్చన్ చేయొద్దు. బరాబర్ వచ్చి కాలర్ పట్టుకోరు. నేను ఏదన్నా రాంగ్ మిస్లీడ్ చేసినప్పుడు, సైలెంట్గా ఉన్నప్పుడు, కానీ నేను మాట్లాడినప్పుడు నువ్వు అది కవర్ చేయకుండా వచ్చి గల్ల పట్టుకుంటే నాకు కూడా రిటర్న్ ఏదైనా వేయాలనిపిస్తుంది. మరి ఎందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే కులగణన సంబంధించిన అంశంలో ఏం జరిగింది, ఎవరు ఎత్తుకున్న నినాదం ఎవరికి ఆయుధంగా మారింది అనే విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎత్తుకుంటున్నటువంటి నినాదాలు ఎక్కడ పుట్టినాయి, ఎవరి ఆలోచన నుండి ఆ పూలే అంబేద్కర్ కాన్శీరాముల అడుగుజాడలో నడుస్తున్నటువంటి మనకు ఇవి అన్ని విషయాలు తెలవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని అందరికీ చూపించడం కోసమే ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీరేమన్నా ఇవి మాట్లాడినటువంటి అంశాలలో మీకు ఏమైనా ప్రశ్న ఉంటే వాటిని కామెంట్ రూపంలో రాయండి. వాటన్నిటినీ వివరణాత్మకంగా మరో ఇంటర్వ్యూలో, మరో వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి N9 మీడియా. థ్యాంక్ యూ.